రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నాయి. కోనరావుపేట మండలం కమ్మర్పేటలోని తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం కోసం అభ్యర్థి భూగ్య మంజుల ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో సర్పంచ్, ఉప సర్పంచ్తో పాటు 3 వార్డు సభ్యులను తండావాసులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తండాను అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో ప్రజలంతా ఏకమయ్యామని చెబుతున్నారు. గత ఎన్నికల్లో కూడా కమ్మర్పేట గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. తండాలో 232 మంది ఓటర్లుండగా అందులో 118 మంది మహిళలున్నారు. తండాకు ఎస్టీ మహిళా స్థానం రిజర్వ్ కావడంతో ఏకగ్రీవం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామంటున్నారు తండావాసులు. అందరి సహకారంతో తండాలో మౌలిక వసతులు కల్పిస్తామని, రానున్న రోజుల్లో తండాను ఆదర్శంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తానని భూక్యా మంజుల తెలిపారు. నా తండవాసులకు అందరికీ పెద్ద మనుషులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు భూక్యా మంజుల. కమ్మర్పేట జీబీకి సర్పంచ్ని అయితే ఎన్నుకున్నారు. అందరూ మా తండవాసులు అందరు కలిసి సర్పంచ్ని నన్ను అయితే ఎన్నుకున్నారు. నేను నామినేషన్ అయితే నామినేషన్ ఒక్కదాన్నే అయితే వేసిన. ఎవరు పోటీకి అయితే రాలేదు. అందరూ ఏకగ్రహం అయితే ఎన్నుకున్నారు నన్ను. ఇంతకు ముందు గ్రామ పంచాయతీ అయితే రాలేదు, వచ్చింది కానీ కట్టలేదు. ఇప్పుడు అది మేము చేస్తామని అనుకున్నాము. ఇక మా తండవాసులు అందరూ ఒప్పుకున్నారు. అందుకే ఇక మాకు ఏకగ్రహం చేసిర్రు అన్నమాట. కమ్మరపేట తండ గ్రామ పంచాయతీ మాది. ఇప్పుడు మాకు తండవాసులందరూ అగ్రి అయ్యి మాకు ఏకగ్రహం చేయడం జరిగింది. మా వసతులు ఏంటంటే మాకు గ్రామ పంచాయతీ లేవు, రోడ్లు సౌకర్యం కూడా చక్కగా లేకుండే. దాని కొరకు మాకు ఎన్నుకోవడం జరిగింది. మాకు తండవాసులు కూడా అందరు సపోర్ట్ చేయడం జరిగింది. మేము కూడా వాళ్ళకు కూడా సహకరిద్దామని ఒప్పుకోవడం జరిగింది. అందుగురించే మాకు ఒకటే నామినేషన్ చేయడం జరిగింది. ఇక తండవాసులకు మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వాళ్ళకి ఇచ్చిన హామీలు మాకు కష్టపడి మాకు సాధ్యమైనంత వరకు మేము చేద్దామని ఒప్పుకున్నాం. దాన్ని కూడా అంగీకారం తెలుపుకుంటున్నాం. ఒకటే సర్పంచి నామినేషన్ కట్టడం జరిగింది. అట్లాగే మా వార్డు సభ్యులు కూడా అందరూ కూడా ఒక్కొక్క నామినేషన్ కట్టడం జరిగింది. మా ఉప సర్పంచ్ గారు కూడా ఒకటే నామినేషన్ జరిగింది. అందరూ మా సభ్యులు కూడా నాతో ఉన్న